ఈరోజు నువ్వే గెలిచావు కదా, మరి దేనికి దిగులు? నీకు తెలుసా, ఆయన నాకు ఇన్స్పిరేషన్ నా లక్ష్యాన్ని చేరుకోవడానికి. మా నాన్నగారు ఒక చెఫ్. కిచిమి చేయడంలో ఆయనతో ఎవరు పోటీ పడేవాళ్ళు కాదు. ఆయన చివరిగా చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. నాతో అనేవారు, మనం చేసిన వంటలు తినే ప్రతి ఒక్కరు మనల్ని మెచ్చుకోవాలని. నా లక్ష్యాన్ని చేరుకునే వరకు నాతోనే ఉండమనేవాడిని. ఆయన కోసం నా ఇన్స్పిరేషన్ అయినా ఎవరినైనా ఛాలెంజ్ చేస్తాను. ఆయన్ని ఇన్స్పిరేషన్ అన్నావు కదా, ఆయనే మా నాన్నగారు. ఆయన మీ నాన్నగారా? జోక్ చేస్తున్నావా? లేదు, నిజంగా అంటున్నాను. నమ్మలేకపోతున్నాను. నేను కూడా అంతే. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు 20 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు ఆయన నంబర్ 1 చెఫ్. కానీ నేను అతన్ని చూసి అసూయపడ్ను. ఎందుకంటే అతను ఒక స్వార్థపరుడు. దానికి నేను అతన్ని ఛాలెంజ్ చేస్తున్నాను. మనం సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మన ఇద్దరం లూజర్స్. నీ సంగతి ఏంటి? జియో కాంగ్లీ నుంచి నన్ను బయటికి గెంటేశారు. అంటే ఇప్పుడు నీతో ఈ దరిద్రంలో కూడా మళ్ళీ పోటీ పడాలా? నేనేది కాదనలేను. నేను కూడా అంతే. చావర దొంగ నా కొడుక. అయినా బుసికా. దాని అర్థం ఏంటి? అది కొరియన్లో ఒక బూతు. అయినా బుసిక్కా. మొదట్లో ఇలా అనుకునేవాడిని, చైనీస్ వంటకాలు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని. కానీ మీరు చేసిన ఉల్లిపాయలతో వేయించిన బీఫ్ మాంసం తిన్న తర్వాత అది చాలా రుచిగా ఉంది. నువ్వు చాపములు తీసిన రోజున నిజానికి ఒక చాపని మర్చిపోయావు. అవునా? ఓ ఓ లేదు. ఓ నిజంగా అంటున్నావా? లేదురా, ఊరికే అన్నాను. ఎందుకు సీరియస్ అవుతున్నావు? చెప్పు. లేదురా, నిజంగా మిస్ చేశానా? లేదంటుంటే